వాళ్ళు వేసిన దారిలో కళ్ళు మూసుకొని నడవాలంటే ఎవ్రీ డే ఈ బిజినెస్ లో ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ. ఇప్పుడు మీ టికెట్ బుక్ చేస్తాను, మీ అప్లై ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీకే తెలుసు. కొత్త కొత్త ఏముండే సార్ మీటింగ్ రావటం వల్ల నువ్వు స్ట్రెంత్ చూస్తావు. మరి ఇంతమంది ఉన్నారు నాకైతే నాకు భయం ఏముంది అని చెప్పి ధైర్యం వస్తుంది ఇలాంటి మీటింగ్ రావడం వల్ల. స్టార్టింగ్ లో ఐడి వచ్చినప్పుడు మీటింగ్లోకి వెళ్తా ఉండేది. ప్రతి మీటింగ్ లో ఏదో ఒకటి డబ్బులు సరిపోకపోయేది. జాబ్ వదిలేసిన తర్వాత 13,000 వస్తుంది నాకు, 13,000 వస్తుంది. 13,000 ఎక్కడ సార్ మీరు ఒకసారి చెప్పండి. మొత్తం తెలంగాణ మొత్తం తిరిగేది నేను అప్పుడు. ట్రైనింగ్ ఉంటే ట్రైనింగ్ పోయేది. నాకు 13,000 వస్తున్నాయి. నా ఇంట్లో వేరే ఇన్కమే లేదు. నేను 24 లక్షలు అప్పు ఉంది, 24 lakhs అప్పు ఉంది, 13,000 వస్తున్నాయి. నా ఇంట్లో కూరగాయలు కూడా సరిపో 13,000. ఆ విషయం మీకు కూడా తెలుసు. 13,000 వస్తున్నప్పుడు నేను హైదరాబాద్లో రెంట్కున్నా. నా రెంట్ 6,000 రూపాయలు. ఇంట్లో ఇంకొక 10,000 వేసుకుంటే 16,000 రూపాయలు నాకు నెలకైంది. వచ్చే ఇన్కమ్ ఎంత పిల్లలు వచ్చుంటారు సార్ జనాలు. రానప్పుడల్లా కళ్ళమ్మ నీళ్ళు వస్తే కాయగొట్ట పెట్టుకునేది. కళ్ళని లోపల నీళ్లు పెట్టి పిడికిలు ఇట్లా పెద్దగా పట్టుకునేది. 1,00,000 రూపాయలు వచ్చిన దాకా పనిచేయాలి. ఎందుకంటే 24 లక్షలు అప్పు ఉంది. ఎవరికి చెప్పాలి కారణాలు? సీన్ సార్ ఫోన్ చేసి ఒకవేళ చెప్పినట్టు, సీను అయితలేదురా నాతోటి. సరే సైజులు పని చేయండి. సరేరా పని చేయండి. ఏం చేయాలి? ఎవరిది అప్పు? సీన్ సారా నాదా? కారణం ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి చెప్పండి. ఎవరికి నేను ఎవరికి మా ఆయనకి చెప్తున్నా కారణాలు? కొన్ని అప్పించిన వాళ్ళకి చెప్పదా? ఎవరికి కారణాలు? 24 లక్షలు అప్పు అయితే అట్టే ఉంటుందా పెరుగుతూనే ఉంటుందా? నువ్వు అనుకున్నా అట్టే ఉంటుందా? నువ్వు అనుకుంటే ఆగుతుందా పెరుగుతూనే ఉంటుందా? సెలవు రోజు నువ్వు పోతే అంటే అప్పు అయితే పాపం ఎంత పెరుగుతుంది. నిసారో నువ్వు దాన్ని చేసేది ఏం లేదు. ఏమన్నా చేస్తే వెస్టీజ్లో చేయాలి. అవునా? ఎస్ఆర్నో? ఎవరన్నా సింపుల్ గా నన్ను క్వశ్చన్ అడిగితే, సార్ వెస్టీజ్లో ఎవరు గెలుస్తారు అని నన్ను అడిగితే, 10 లక్షలు అప్పు ఉంటే ఆటోమేటిక్ గెలుస్తున్నాడు. ఖచ్చితంగా గెలుస్తాడు. నేను రాసిస్తా. 10 లక్షల రూపాయలు అప్పు ఉంది, వెస్టీజ్ పూర్తిగా అర్థమైతే గ్యారంటీగా గెలుస్తారు. వాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు చదువుకున్న వాళ్ళు నాలెడ్జ్ ఉన్నోళ్ళు నాలెడ్జ్ లేని సంబంధం లేదు. 10 లక్షల రూపాయలు అప్పు ఉండాలి. సార్ నేను వెస్టీజ్ గెలవాలను అనుకుంటే నా మాటని 10 లక్షల రూపాయలు అప్పు చేసి పొడగొట్టుకోలేదు. పని జోక్ చేస్తలేదు నేను. మీటింగ్కి రమ్మంటే కారణాలు, పొద్దుగాల జూమ్లో జాయిన్ కమ్మంటే కారణాలు, టికెట్ బుక్ చేయమంటే కారణాలు, హోమ్ మీటింగ్ చేయమంటే కారణం. ఎవరికి చెప్తున్నావు సార్? నాకు అర్థం కాదు. నాకు చెప్తున్నావు కారణాలు. నేనెవరికి చెప్పుకోవాలి మరి? సరే మా సీన్ సార్ చెప్తా. సీన్ సార్ పాండ్ సార్ చెప్పాలి. పాండ్ సార్ వెంకట సార్ చెప్తే ఈ చిన్నపని చేస్తాడు ఆయన. మోసడికి నా కోసం వచ్చాడు ఆయన. సీన్ సార్ పాండ్ సార్ ఏమైనా ఊపుకుంటూ ఉండదు. నేను చెప్తే కానీ వెంకట సార్ అసలు ఒప్పుకోడు. ఎంఎస్ సార్ ఎప్పుడు మా పోయి అయితే లేదు సార్ నాతోటి లేపపరికి తీసుకొని పిల్లలు రాసిందా కొడతారు. నేను జోక్ చెప్తలేను నీకు. మన తాత జాగిరి కాదు ఇది. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం. ప్రాణం మొత్తం దీంట్లో పెట్టి పనిచేయాలి. కారణాలు చెప్తానికి ఎవరు లేదు. నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు వచ్చినా, ఈ బిజినెస్లోకి ఎందుకు వచ్చినా? సీన్ సార్ నేను పాయింట్ సార్ ఇప్పటికి 1,00,000 సార్లు డిస్కస్ చేసుకున్న పాయింట్ ఒకటే. సైజులు మనం ఒకవేళ స్టార్టింగ్లో తిరుగుడు కనుక 50% తిరిగినా ఇవాళ జీవితాలు అందరూ ఎక్కడికో నిజంగా ఎక్కడికో. నైట్ 9 గంటల వరకు సీన్ సార్ డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత మేము లోయపల్లికి పోయినాం ఒకరోజు హోమ్ మీటింగ్. లోయపల్లికి హోమ్ మీటింగ్ చేసి మళ్ళీ ఇబ్రాహీంపట్నం వచ్చినాం. ఇంకేమైనా హోమ్ మీటింగ్ దొరుకుతున్నాయి. 12:30 అవుతుంది అప్పటికి టైం. బండి వింటే సీన్ సార్కి ఒక్కోసారి హెల్మెట్ ఉంటుంది, నాకు ఒక్కోసారి హెల్మెట్ ఉండదు. కచ్చిపులు కట్టుకొని తిరిగినా. నేను సత్యం సారు శాకాజపురం దగ్గరికి 3 బండ్లు వేసుకొని పోతే మధ్యలో ఒకసారి పెట్రోల్ అయిపోయింది. 1 గంట అవుతుంది. అప్పుడు పెట్రోల్ బంకుకొని పోయి గంట సేపు కొట్టినాను. లేవలే. ఏడ మర్రిగూడెం దగ్గర పెట్రోల్ బంక్ లేవలే. ఆ నుంచి బైక్ నూకుంటూ వచ్చి మాల్కాడ పెట్రోల్ పోస్తే మాల్ దాటాగా అయిపోయింది. లీటర్ పోసిన వల్ల లీటర్ పెట్రోల్ బండికి పోయింది మొత్తం. ఒకటి కాదు సార్, ఇట్లా చెప్పుకుంటూ పోతే 1,00,000 ఉన్నాయి. 1,00,000 మేము బిజినెస్ పని చేస్తానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. చేస్తానికి మాత్రం ఒకటే కారణం, గెలవాలి, గెలిచి తీరాలి. ఇది ఒకటే కారణం, ఇంకో రీజనే లేదు. మాకు గెలవాలంటే ఇంకో పాయింట్ లేదు. ఓడిపోయేందుకు కారణాలు చెప్తాను బొచ్చలు ఉన్నాయి. సార్ పైసలు లేవు, నా పిల్లల వద్దంటుంది, మా ఆయన బయటికి వెళ్ళి ఇస్తలేడు, నా పిల్లలకు చదువు పైసలు లేవు, లేకపోతే మా నాయన వద్దంటుండు, మా అమ్మ వద్దంటుంది, నాకు ఎండ కొడుతుంది, ఎండ చేసేసింది, కాళ్ళకు బొబ్బలు పట్టినాయి, చెప్పులు లేవు, మా ఇంట్లో రీఛార్జ్ కూడా డబ్బులు లేవు. ఎన్ని బొచ్చడు కారణాలు ఉన్నాయి. ఎవరికి చెప్తావు కారణాలు? ఎవరు చెప్తే ఎవరింటాడు? మా చలి కారణాలు. ఎవరికి లేవు చెప్పు కారణాలు. కాళ్ళు 2 ఇరిగిపోయినాక, ఒక కాలు మొత్తం ఇరిగిపోయి ఒక కాలు మొత్తం ట్రైన్ కింద పడి నుచ్చు అయినాక ఎవరు శిఖరం ఎక్కింది? మేడం. ఎవరామె? ఏం పేరు ఆమె? మేడం పేరు పేరు మర్చిపోయింది. ఎవరైనా చెప్పి తలవాడు దయ్యాన్ని చూసినట్టు లోటు. ఏం పేరు? కొద్దిగా అయినాక చెప్తా. నాకు తెలుసు మీరంతా నా స్టూడెంట్సే కదా.
నా స్టూడెంట్స్ అంటే నేను చదువుకున్న స్కూల్లో చదివిన వాళ్ళే. ఏం పేరు ఆ పేరు ఐడియా దొరకదు. సునీతగా అరుణిమా సింగ్ మేడం ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఆమె మెడల గొలుసులు ఆడుకుంటుంది. కొంతమంది గొలుసులు ఆడుకొని డోర్ కాడ నిలబెట్టి ఇక్కడ రండి రావాలి తంటే డోర్లోకి వెళ్ళి బయటపడి అవతలంగా పోతున్న ట్రైన్కి రాగి ట్రైన్ కింద పడి ఈ కాలు మీద ట్రైన్ వెళ్ళిపోతే 14 ట్రైన్లు పోయినాయి ఆమె పక్క నుంచి చెవులు అయినకుండా. తెల్లవారులు శవం అక్కడనే, ఆ మనిషి అక్కడనే ఉంది, శవం కాదు చచ్చిపోలే, మోర్చపోయింది అక్కడనే ఉన్నది. పక్కన ఎలుకలు వచ్చి ఇక్కడ కూర్చుకొని చిన్న చిన్న తింటున్నాయి. పక్క వైకలు ఎవరు ట్రైన్ సౌండ్ వై 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 అని 14 ట్రైన్లు పోయినాక పొద్దుగాలు ఎవరో వచ్చి చూసి తీసుకుపోయి దవాఖానలో పెడితే ఆమె మీద న్యూస్ వస్తుంది టీవీగా, అమ్మాయి ఎవరినో లవ్ చేసింది, అందుకే ట్రైన్లోకి వెళ్ళి దుంకి ఆత్మహత్య చేసుకున్నాను. ఇది కాదు అట్లా కాదు కాదని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్నా వినేటటువంటి నాదుడే లేదు. ఎందుకు ఇంటే ఆమె పేరింటి బిడ్డ, పెద్దగా ఈనేటటువంటి సెలబ్రిటీ కాదు. అదే ఒక పెద్ద సెలబ్రిటీ కొడుకు లేకపోతే కూతురు అయితే గంట సేపు వాడు ఎట్ట కూర్చోండు. సో మన శ్రీదేవి చనిపోయినప్పుడు బాత్రూమ్ టబ్లో చచ్చిపోతే టబ్లో కూర్చొని వీడియో తీయలే, మళ్ళీ న్యూస్ ఛానల్ పోయి ఎట్ట చచ్చిపోయిందని అవి అంత సినిమా చేస్తారు పెద్దోళ్ళు వస్తే. కాబట్టి ఈమె పేరింటి బిడ్డ కాబట్టి ఒక్కరు కూడా కనీసం ఈ వైపు అసలు ఎట్లా జరిగింది బిడ్డ అని ఎవరు అడుగుతున్నారు, వాళ్ళంతా వాళ్ళే. ఒక రోజేమో ఈమె లవ్ ఫెయిల్ అయింది అందుకే దుంకి చచ్చిపోయిందని ఒక రోజు మొత్తం కథనాలు వచ్చాయి. నెక్స్ట్ డే మళ్ళీ మార్చి లేదంట నేను చెప్పింది తప్పు, ప్రేమించలేదు కానీ టికెట్ తీసుకోకుండా ట్రైన్ ఎక్కింది, టీటీ వచ్చి కొడతానని చెప్పేసి దిగిపోయి దుంకిందని చెప్పి ఇంకో అట్లా కాదురా మగడా అని చెప్పి ఆమె గంట మొత్తుకున్నా, తల్లిదండ్రులు పోయి మీడియా ముందర మొత్తుకున్నా ఎవరు పట్టించుకుంటూ అప్పుడు. మీడియాకి ఏం కావాలంటే మంచి రసవత్తరమైన కథలు కావాలి ఒరిజినల్. ఇప్పుడున్న మీడియానే పోపు మీడియా, అది ఎంత కథ నాకు మీడియా అయినా పార్టీకి ఒక ఛానల్ మోపోయింది. ఎస్ఆర్ నో ఇలాంటి టైంలో ఒకటే డిసైడ్ అయింది, నేను ఒకవేళ ప్రపంచంలో ఎవరు సాధించలేదు కనుక సాధించగలిగితే ప్రపంచం మొత్తం నా దగ్గర మైక్ పెట్టి అడుగుతుంది. అది అడగాలంటే నేను గెలవాలి అని చెప్పి బెడ్ మీద డిసైడ్